తమిళనాడు రామేశ్వరంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారక కేంద్రానికి ఈ రోజు శంకుస్థాపన జరగనుంది. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్ రామేశ్వరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అబ్దుల్ కలాం మొదటి వర్ధంతి సందర్భంగా రామేశ్వరంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రక్షణ శాఖతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీలో 24% అవినీతి పెరిగిందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు చంద్రబాబు. బెజవాడలో హెచ్ఓడీలతో జరిగిన సమావేశంలో మనం వనం, పుష్కరాలు, ఐఓటీ, ప్రజా సాధికారిక సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిపై జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన. అలాగే ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలపై సర్వే వివరాలను వెల్లడించారు. 87% పైగా ప్రభుత్వ పనితీరు బాగుందని కితాబిచ్చారని, అలాగే రాష్ట్రంలో 24% అవినీతి పెరిగిందని సర్వేలు చెబుతున్నాయని అధికారులకు వివరించారు సీఎం. వెలగపూర్లో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయం పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. దీంతో ఏపీ నుంచే పాలన కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. జూన్ 27 నాటికి 6 భవనాల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే మొదట కొన్ని కారణాల వలన అవి పూర్తి కాలేదు. అయినా ముందుగా కొన్ని శాఖలను ప్రభుత్వం తరలించింది. ఇప్పుడు నిర్మాణ సంస్థలు వేగాన్ని పెంచాయి. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టీచర్ల ముమ్మడి సర్వీసు నిబంధనలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకే రకమైన సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సాంకేతిక అంశాల కారణంగా హైకోర్టు ఉమ్మడి సర్వీసు నిబంధనలను కొట్టివేసింది. విభజన తర్వాత మరోసారి ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎంసెట్ 2 పరీక్ష లీకేజీలో నిందితులు పరారైనట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో పేపర్ లీకేజీపై సిఐడి అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఈ వ్యవహారంపై సిఐడి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఎంసెట్ 2ను రద్దు చేయాలా, విద్యార్థులకు కౌన్సిలింగ్ కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. పేపర్ లీక్ అయిందన్నది నిర్ధారణ అయింది కాబట్టి మొత్తం పరీక్ష రద్దుకు సిఫార్సు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే మరోసారి విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నెల 29 నుండి తిరిగి విధుల్లో చేరనున్నట్టుగా తెలంగాణ న్యాయవాదులు ప్రకటించారు. హైకోర్టు విభజనపై మోడీ, కేసీఆర్ కు హామీ ఇచ్చారని, దాంతో ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నామని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన న్యాయవాదులు హైకోర్టు విభజన జరగకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జిలో గాయపడ్డ రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతల్ని గాంధీ భవన్ లోనే అడ్డుకున్నారు పోలీసులు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు నేతల్ని గాంధీ భవన్ దాటనీయబోమని చెప్పారు. గేటు దాటేందుకు ప్రయత్నించిన పలువురు నేతల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గాంధీ భవన్ గేటు దాటిన నేతలను దాటినట్టుగానే అరెస్ట్ చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకునే వారిని గ్రామాల్లో తిరగనివ్వొద్దంటూ ప్రభుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలు నల్గొండ జిల్లాలో ర్యాలీని నిర్వహించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రజలకు మేలు చేకూరితే ప్రభుత్వానికి మంచి పేరొస్తుందనే భయంతో ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రాజెక్టుల్ని కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తోందని అన్నారు. ఫిలిం నగర్ ఘటనను మరవక ముందే హైదరాబాద్ లో మరొక దుర్ఘటన జరిగింది. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లో ఉన్న ఒక భవనం పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో గోపాల్ అనే మెకానిక్ షెడ్ నిర్వాహకుడు చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు శిథిలాల్ని తొలగించారు. 2.5 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ లో సిటీ లైట్స్ హోటల్ దుర్ఘటన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా 1819 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటికే 225 బిల్డింగ్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇంకా కూలేందుకు సిద్ధంగా పెద్ద సంఖ్యలో భవనాలు ఉన్నా వాటిని గుర్తించలేదు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవకపోతే భారీ ప్రమాదాలు తప్పవని జనం భయపడుతూ ఉన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో పుష్కర ఘాట్లన్నీ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు. ఇటిక్యాల మండలం బీచుపల్లి కృష్ణానది దగ్గర జరుగుతున్న పుష్కర ఘాట్ల నిర్మాణాలపై మంత్రులు సంతృప్తిని వ్యక్తం చేశారు. తర్వాత ఆలంపూర్ మండలం గొందిమల్ల గ్రామం నది దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీఐపీ పుష్కర ఘాట్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం నీటి ప్రవాహ పరిస్థితిపై అధికారుల దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్ మాటల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్. కేవలం సెంటిమెంట్ మీద ఆ పార్టీ కాలం నెట్టుకొస్తోందని ఆరోపించారు. జగన్ సొంత బంధువులైన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలు పార్టీని వీడుతూ ఉంటే ఎస్సీ నేతలు ఇంకా ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు ఆయన. ఎన్నికలైన 2 ఏళ్లకే 20 మంది ఎమ్మెల్యేలను పోగొట్టుకున్న వైసీపీలో 2019 నాటికి జగన్ తప్ప ఇంకెవరూ మిగలరని అన్నారు జూపూడి. హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. మల్కజ్గిరి, నేరేడ్మెట్, కుషాయిగూడలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, సోమాజిగూడ, లక్డికప్పుల్, మసబ్ ట్యాంక్, దిల్సుఖ్ నగర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్లలో మోస్తారు వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షం పడింది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షం పడింది. అనంతపురం జిల్లా హిందూపురంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్ గోదావరి పర్వళ్లు తొక్కుతూ ఉంది. గూడెం, రాయపట్నం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. అస్సాంలో భారీ వర్షాల కారణంగా 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో 7 మరణించారు. 18 జిల్లాల్లో వరదల విధ్వంసం కొనసాగుతూ ఉంది. బాధితుల కోసం అస్సాం ప్రభుత్వం 2000 క్యాంపుల్ని ఏర్పాటు చేసింది. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు బయలుదేరాయి. కజిరంగా నేషనల్ పార్క్ నీట మునగడంతో పార్కులోని ఖడ్గ మృగాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.